Hello everyone, welcome to Plan Your Trade and the data breakdown analysis for Monday, 20th October. సో ఒకసారి క్విక్గా ఫ్రైడే రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అయితే చూద్దాం సో దట్ మనకి ఎక్కడ మిస్టేక్స్ అయినాయి మనం ఏం ఇనిషియేట్ చేస్తుంటే బెటర్ అవుతుండే సో ఈ థాట్స్ అన్ని తెలుస్తాయి కాబట్టి సో ఒకసారి క్విక్గా చూద్దాం. యా, సో ప్రైస్ ఆ రోజు ఐ మీన్ ఫ్రైడే కోసం అనాలిసిస్ ఎలా ఉండింది అంటే క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఇండివిజువల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బేరిష్ ఉండే అండ్ అట్ ద సేమ్ టైం ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఎఫ్ఐఎస్ కానీ ప్రొపరేటరీస్ ఫర్మ్స్ కానీ సో వాళ్ళంతా బుల్లిష్ ఉండే. అండ్ బుల్లిష్ ఉన్నారు కదా, మనం ఎక్స్ట్రీమ్ బుల్లిష్ వెళ్ళిపోవచ్చా వింటర్ అంటేనే కాదు, మనకి హై ప్రాబిలిటీ, మీడియం ప్రాబిలిటీ, లో ప్రాబిలిటీ అని జోన్స్ ఉంటాయి. బికాస్ ఎప్పుడైనా సరే ఇప్పుడు సపోజ్ ఒక 100 పాయింట్స్ టార్గెట్ ఉన్నప్పుడు ఆల్రెడీ 50 పాయింట్స్ అచీవ్ అయిపోయినాక అక్కడ మనం 100% ఆఫ్ క్వాంటిటీ డిప్లాయ్ చేసి మనం చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే ఇన్ కేస్ అది వెంటనే రివర్సల్ వచ్చినా కూడా స్టాప్ లాస్ అనేది క్విక్ గా హిట్ అవుతుంది. మన మేజర్ క్వాంటిటీతో వెళ్ళినప్పుడు మనకి లాసెస్ కూడా అదే వేలో ఉంటాయి. సో అందుకని చెప్పేసి మనకి ఈ జోన్ నుంచి వెళ్తే అంటే ఈ జోన్ నుంచి వెళ్తే హై ప్రాబిలిటీ జోన్ గా కన్సిడర్ చేసినాం, ఈ జోన్ నుంచి వెళ్తే మీడియం ప్రాబిలిటీ అండ్ ఇక్కడ అవాయిడబుల్ సినారియో అని డిస్కస్ చేసినుండే అండ్ అదే రోజు కాషియస్ జోన్ కూడా డిస్కస్ చేసినాం. సో ఈ కాషియస్ జోన్ తర్వాత పైకి వెళ్తే మాత్రం ఒక అవర్లీ క్యాండిల్ కన్ఫర్మేషన్ కావాలనుకున్నాం. సో ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క పాయింట్ విని అర్థం చేసుకొని ట్రై చేయండి. ఈ రోజు కాకుంటే మీకు ఎవ్రీడే ఇలాంటి సినారియోస్ వస్తూ ఉంటాయి అండ్ ఇదే సినారియో మీరు పర్ఫెక్ట్ గా విన్నారంటే 6 మంత్స్ తర్వాత కూడా కాన్ఫిడెంట్ గా ట్రేడ్ చేయగలుగుతారు. సో చూడండి, ఒక కాషియస్ జోన్ తర్వాత ఏమైంది, ఒక నార్మల్ న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని తర్వాత ఏమైంది, పర్ఫెక్ట్ ఈవినింగ్ స్టార్ అయింది. సో దీని తర్వాత పైకి వెళ్తుందా? సో వెళ్ళదు కదా. సో అర్థం చేసుకొని ట్రై చేయాలి. ఎందుకంటే 1 అవర్ ఎందుకన్నాను 1 అవర్లీ అంటే 5 మినిట్స్ మనం ఎందుకు అవాయిడ్ చేస్తున్నాం, నాయిస్ ఉంటుందని అవాయిడ్ చేస్తున్నాం. అండ్ 15 మినిట్స్ ఎందుకు చేస్తున్నాం, సో నాయిస్ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ ఇంట్రాడేలో హవర్లీ ఫాలో అయితే మనకి ట్రేడ్స్ దొరకవు కాబట్టి. బట్ ఎప్పుడైతే మేజర్ రెసిస్టెన్స్ దగ్గరికి ప్రైస్ రీచ్ అవుతుందో అప్పుడు ఏంటి అంటే హవర్లీ, 4 అవర్లీ, డైలీ అనే సినారియోస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. మీకు పోను పోను అట్లాంటి ఎగ్జాంపుల్స్ అన్ని కవర్ చేస్తూ వీడియో చేస్తాను. సో యా, సో హవర్లీలో ఏం జరిగింది, రైట్? సో హవర్లీలో ఒక ఒక బేరిష్ క్యాండిల్ ప్రింట్ అయి సడన్ గా కిందికి వచ్చింది. సో దానికంటే ముందు ఎవరైతే ఇంట్రెస్ట్ తీసుకున్నారో, ఏదైతే లెవెల్ 25,500 అనేది ఒక సైకలాజికల్ గా మంచి లెవెల్ అని అయితే డిస్కస్ చేస్తున్నామో, ప్రైస్ కూడా 25,510 అనే రేంజ్ కి అయితే వచ్చి పైకి వెళ్ళింది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఒక మంచి క్యాండిల్ అంటే ఫస్ట్ 15 మినిట్స్ లోనే ఒక మంచి క్యాండిల్ అండ్ దాని తర్వాత బ్రేక్అవుట్ అండ్ దాని తర్వాత ఫాలో అప్ కూడా ఉండింది. అండ్ ఫస్ట్ క్యాండిల్ కి వాల్యూమ్ ఉందా అంటే చూడండి, ఇది యావరేజ్ అనుకుంటే ఏ రేంజ్ లో వాల్యూమ్ ఉందో చూడండి. సో దట్ దీన్ని పట్టుకొని అయినా సరే మనకి ఆ ఇంటెన్షన్ ఏందనేది తెలుస్తుంది. అంటే ఎవరైతే ప్రైస్ ని అంటే ఎవరైతే బుల్స్ ఉన్నారో వాళ్ళు ప్రైస్ ని పైకి తీసుకెళ్లాలనుకున్నారో వాళ్ళ ఇంటెన్షన్ మీకు వెంటనే అర్థమై ఉండాలి. అండ్ మన ట్రేడ్ కూడా ఎలా ఉండింది, బుల్లిష్ ఉండింది. సో మనం డిస్కస్ చేసిన పాయింట్స్ కూడా ఇవన్నీ నోటీస్ అంటే మైండ్ లో పెట్టుకొని మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయొచ్చు. అండ్ ఎవరైతే ఈ లెవెల్స్ ఫాలో అవుతున్నారో, నాకు వచ్చిన మెసేజెస్ అంటే మీకు షేర్ చేసింది చాలా తక్కువ టెలిగ్రామ్ లో, బట్ వచ్చిన మెసేజెస్ ఎవరైతే 2 డేస్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా దే మెట్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట, విత్ ఫాలోయింగ్ ప్రాపర్ రిస్క్ రివార్డ్. అండ్ ఎవరైతే నాకు మెసేజ్ చేసినారో కొంతమంది ఈ ఏరియాలోనే ఎగ్జిట్ అయిపోయినారు, బికాజ్ ఈ కాషియస్ జోన్ ట్రేడ్ చేయడం ఇష్టం లేక ఆర్ చాలా రోజుల నుంచి నెగటివ్స్ చూస్తూ ఒక మంచి పాజిటివ్ సైన్ అంటే గ్రీన్ కలర్ చూడగానే మంచి అమౌంట్స్ అయితే తీసినారు, ఆ గ్రీన్ కలర్ చూడగానే కూడా ఒక కైండ్ ఆఫ్ ఫోమోతో ఎగ్జిట్ అయిపోయినారు, అంటే ఈ ప్రాఫిట్ ని ఎందుకు పోగొట్టుకోవాలనే వేలో. బట్ ఎప్పుడైనా సరే టార్గెట్ ఫుల్ వరకు అచీవ్ చేస్తే ఆ వచ్చే కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. రేపటికంటే డే బై డే అది ఇంప్రూవ్ అవుతా పోతా ఉంటుంది అనమాట. సో ఇదొక సినారియో. అండ్ ఇక్కడ ఎవరైతే ఈ వోలటాలిటీ ఉన్నప్పుడు సిగ్నల్ అయితే ఇవ్వదు. ఇన్ కేస్ అది వోలటాలిటీని కూడా సివియారిటీని బట్టి సిగ్నల్ ఇచ్చేలాగా ఇండికేటర్ అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నాం. సో ఇట్ మే టేక్ సమ్ టైమ్ 10 to 15 days. ఒకసారి అప్డేట్ అవగానే చెప్తాను. అంటే వోలటాలిటీ హై ఉన్న రోజు సిగ్నల్ కాకుండా మీడియం వోలటాలిటీ అలా ఉండే వేలో పెట్టాలని ట్రై చేస్తున్నాము. సో అది కూడా అప్డేట్ అయితే ఇస్తాము. అండ్ యా, ఒక ఫ్లాగ్ సినారియోతో కూడా ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. మీరు చూసినారు కదా, సో అపియర్ అయిన తర్వాత ఫాలో అప్ వచ్చింది, దాని తర్వాత ప్రైస్ ఎలా వెళ్ళింది అనేది చూడండి. బట్ స్టిల్ ఇది నేను షీట్ లో అయితే అప్డేట్ చేయకపోవచ్చు. అండ్ యా, సో మీరు ఇక్కడ చూసినా కూడా ప్రైస్ ఫ్లాగ్ తర్వాత ఏ రేంజ్కి వెళ్ళిందో చూడండి, ఇక్కడ కూడా ఫ్లాగ్ వచ్చిన తర్వాత ఏ రేంజ్కి వెళ్ళిందో చూడండి. సో ఫ్లాగ్ తో కూడా ట్రేడ్ చేయొచ్చు, బట్
ఎప్పుడైనా కింద లాంగ్ వచ్చి పైన ఫ్లాగ్ వస్తే దానికి ఉండే అంటే ట్రైల్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇది ఒక బుల్లిష్ ఫోర్సే, అంటే ట్రేడ్ కన్ఫర్మేషన్ అయితే కాదు, బట్ స్టిల్ టార్గెట్స్ వస్తాయి కానీ పర్సనల్ గా నేను ఇది ప్రిఫర్ చేయను. మీకు రెగ్యులర్ గా అప్డేట్స్ చూసి మీకు ఓకే అనిపిస్తే యూ కెన్ ట్రేడ్ ఆన్ దిస్ యాజ్ వెల్. సో యా, ఈ వేలో దాని తర్వాత ప్రైస్ ఎక్కడ లాంగ్ సిగ్నల్ ఇచ్చిందో చూద్దాం. సో ఇక్కడ ఒక లాంగ్ సిగ్నల్ ఇచ్చింది, మీకు ఇక్కడ కట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. లాంగ్ సిగ్నల్ ఇచ్చింది, ఇచ్చిన తర్వాత మనకేంటి ట్రేడ్ ఈ నిజంగా నమ్మొచ్చా ఈ ట్రేడ్ ని అంటే చూద్దాం ఒకసారి. మీకు ఎంటీ దాంట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ డ్రా చేసి మీకు చూపిస్తాను, సో దట్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఈజీలీ. సో ఇక్కడ నుంచి నేను ఇక్కడ కూడా ట్రేడ్ చేయట్లేదు, ఇక్కడే చూస్తున్నాను నేను, చూడండి ఇక్కడికి ఒక ట్రెండ్ లైన్ అయితే మార్క్ చేసిన, అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ మార్క్ చేస్తా. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది ఇక్కడ, ఈ సిగ్నల్ ని నమ్మొచ్చా లేదా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఒక టూ వేస్ అంటే మల్టిపుల్ వేస్ లో ఇప్పుడు ఇంకొకటి ఈ ఏరియా నుంచే నేను ఇంకొక సిగ్నల్ డ్రా చేస్తా ఈ ఏరియాకి. సపోజ్ ఈ ప్రైస్ అయితే కిందికి రావట్లేదు, ఫాలో అప్ లేదు, అండ్ మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకొక మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే అంటే క్యాండిల్ ప్రింట్ అయ్యేటప్పుడే మనం ప్రిపేర్ అయ్యింటే ఇంత హెడేక్ ఉండదు ఎప్పుడు కూడా. సో ఆలోచించుకోండి. సో ఇదొక సపోర్ట్ జోన్, ఈ సపోర్ట్ జోన్ కి ప్రైస్ వచ్చింది. సో ఈ సపోర్ట్ జోన్ తర్వాత చూడండి ఒక మంచి హ్యామర్ ప్రింట్ అయింది, దాని తర్వాత ఏమిటి ఒక హ్యామర్, మళ్ళీ పైకి వెళ్తూ ప్రైస్ ఈ రేంజ్ అంటే బాటమ్ సైడ్ అంతా విక్స్ వస్తా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటి, బేస్ అనే వాళ్ళు వాళ్ళ ఇంటెన్సిటీని కోల్పోతున్నారు. అంటే ఇక్కడ ఎవరైతే బుల్స్ ఉన్నారో వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు, అంటే ఇక్కడ నుంచి ప్రైస్ ని కింద పడనియమో అన్నట్టుగా. సో ఇప్పుడు మనకేంటి, మనం చేసేది పొజిషనల్ ఇంట్రాడే కోసం మన స్టాప్ లాస్ ఎలా ఉండాలి, మనకి 25 to 30 పాయింట్స్ స్టాప్ లాస్ ఉండాలి. ఓకే, సో మనం ఇప్పుడు ఒకసారి రిస్క్ రివార్డ్ టూల్ ని ప్లేస్ చేసి చూపిస్తున్నాం. సో మీరు వీడియో ఫుల్ గా అయితే మీకు వచ్చే బెనిఫిట్స్ వేరే ఉంటాయి, అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మనకి ఇది రెసిస్టెన్స్ ఇది సపోర్ట్ జోన్ అనుకుందాం. ఈ సపోర్ట్ జోన్ కి మనకి ఎన్ని పాయింట్స్ ఉండాలి, 25 to 30 పాయింట్స్ ఉండాలి. సో ప్రస్తుతానికి నేను 25 పాయింట్స్ వచ్చేలాగా డిజైన్ అయితే చేస్తా. సో 25 పాయింట్స్. నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి, ఇక్కడ వరకు వస్తే మనకు 1:3 అయితే వస్తుంది. సో మనకి 1:3 ఆ రేంజ్ వరకు ఎందుకు, మనం ఇక్కడే తీసేద్దాం అనుకున్నాం. ఇదే దాన్ని ఆప్షన్ చార్ట్ లో కూడా పెట్టి చూసుకోవచ్చు. సో ఇట్లా ప్లాన్ చేసుకోండి, ఎంటీ స్క్రీన్ మీద ప్లాన్ చేయడం అంటే ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ ఏం జరగబోతుందో ఇక్కడ ఎవరికి తెలియదు కాబట్టి ఇలా ప్లాన్ చేసుకోండి. ఇక్కడికి వస్తేనే నా ఎంట్రీ, ప్రైస్ వచ్చిందా లేదా నెక్స్ట్ క్యాండిల్ లో చూద్దాం. సో ప్రైస్ అదే క్యాండిల్ లో వచ్చింది. ఎప్పుడైతే ఆప్షన్ చార్ట్ లో మనం ఈ ప్రైస్ పెట్టుకొని ఉంటామో పర్ఫెక్ట్ గా మన ఎంట్రీ అనేది వస్తుంది. ఆ ఎంట్రీ రాకున్నా పర్లేదు, మనకి ఎంత 1:2 కావాలి. ఇక్కడ మనకి 30 పాయింట్స్ పెట్టుకున్నా కూడా చూడండి ప్రైస్ అయితే వచ్చి, అండ్ ఎప్పుడైనా ప్రైస్ పైకి వెళ్ళే ముందు ఒక ఫేక్ చేస్తుంది అనమాట. ఆ ఫేక్ లో ప్రైస్ మాక్సిమం ఎంట్రీస్ వచ్చేస్తాయి. సో ఇది ఒక వే. ఇలా అంటే ఇక్కడే మనకు స్ట్రేట్ టైం తక్కువ ఉంది, అరౌండ్ ఇది ఏ టైంకి వచ్చింది, 2 o'clock వచ్చింది. సో ట్రేడ్ టైం తక్కువ ఉంది కాబట్టి మనకు మేజర్ క్వాంటిటీ కాకుండా లైట్ పోర్షన్ తో కూడా మనం పైకి వెళ్ళచ్చు. సో ఇక్కడ 1:3 అయితే హిట్ అయింది, అండ్ ఇది నేను షీట్ లో అయితే అప్డేట్ చేస్తాను. అండ్ షీట్ ఓపెన్ ఉందా, లెట్ మీ చెక్. సో యా, షీట్ అయితే ఓపెన్ లేదు, బట్ స్టిల్ నేనైతే చేస్తాను. అండ్ యా, లేదు అంటే ఐ ట్రై టు సో ఇక్కడ 80 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసినాం మనం ఫ్రైడే రోజు, అండ్ అట్ ది సేమ్ టైం మనకి 48 పాయింట్స్ అయితే వచ్చినాయి. మీరు క్లియర్ గా చూసుకుంటే, అండ్ ఇది మార్నింగ్ ట్రేడ్ కాదు కాబట్టి దీన్ని ట్రయల్ కూడా చేయలేం. స్టిల్ ఎక్కువ పాయింట్స్ వచ్చేది ఉన్నా కూడా నేనైతే చేయలేదన్నమాట. లెట్ మీ యా. సో ఈ వేలో ఇండికేటర్ ని మనం ఫాలో అవుతూ ఇప్పటివరకు ట్రేడ్ చేస్తుంటే 20,000 అనేది వచ్చింది, అండ్ ట్రైల్ చేసి ఉంటే 33,750 అని వచ్చింది, అంటే నియర్లీ 34,000 అనమాట. సో ట్రైల్ చేయడం వల్ల యూజెస్ ఏంటి అనేది ఈ షీట్ అయిపోయినాకంటే ఒక 1 month మనం ట్రాక్ చేశాక చూద్దాం. స్టిల్ మధ్యలో నేను ఫ్లాగ్ అంటే ఏదైతే బుల్లిష్ ఫోర్స్ వస్తున్నాయో అలాంటివి ఏవి అప్డేట్ చేయట్లేదు. సెప్టెంబర్ మంత్ లో అప్డేట్ చేసిన దానిలాగా ఓన్లీ సింపుల్ మనకి 1-2 లాట్స్ తో చేస్తే ఎలా ఉంటుంది, ఇదైతే వన్ లాట్ తోని 2 లాట్స్ తో చేస్తే ఎలా ఉంటుంది, నిజంగా ప్రాపర్ రిస్క్ రివార్డ్ ఫాలో అవుతే ఎలా ఉంటుంది అనేది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇది చూద్దాం మనం నెక్స్ట్ టైం అవుతుంది అనేది. సో యా, దిస్ వాజ్ యా. సో
ఇది ఫ్రైడే రోజు జరిగిన ప్రైజ్ యాక్షన్ ఇదంతా. సో ఇప్పటివరకైతే మీరు ఎంత క్యాప్చర్ చేసినారో అర్థం చేసుకున్నారు, ట్రేడ్ ఎలా తీసుకోవాలో అర్థం చేసుకున్నారు, మనం ముందే ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలో కూడా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. యా, ఒకసారి రేపటి అనాలిసిస్ కంటే ముందు ఏం జరుగుతుందో చూద్దాం. సో ఒకసారి డేటా అయితే అనలైజ్ చేద్దాం, దాన్ని బట్టి వీ కెన్ ప్లాన్. సో యా, నెక్స్ట్, సో దిస్ ఈస్ ఫర్ టుమారో. ఒకసారి నేను ఇందాక టెలిగ్రామ్లో పోల్ అయితే చేసినాను, బేసిక్గా చూద్దాం. సో 18 ఓట్స్, 21 మెంబర్స్లో 18 ఓట్స్ అయితే పార్టిసిపేట్ చేసినారు. లెట్ మీ చెక్ ఇన్ మొబైల్ యాజ్ వెల్, సో దట్ ఇక్కడ అప్డేట్ అయినా అవ్వకుండా ఒకసారి నేను చూస్తున్నాను. యా, సో 18 ఓట్స్ అయితే వచ్చినాయి. 18 ఓట్స్లో ఎవరెవరు ఎలా ట్రేడ్ చేసినారో చూద్దాం. సో బుల్లిష్ అనుకొని 8 మెంబర్స్ వచ్చినారు, బేరిష్ అని 5 ఓట్స్ అయితే వచ్చినాయి, సైడ్ వేస్ అని చెప్పి 5 ఓట్స్ వచ్చినాయి. సో టోటల్గా 5 అండ్ 8 అంటే ఒక 13 ఓట్స్ అయితే బేరిష్ సైడ్ లేవు. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం చెప్తాను. మన మాస్ సైకాలజీ ఏంటి అంటే, ఇక్కడ ఉన్న మనకి అంటే ఒక 18 మెంబర్స్లోనే ఇంత డైవర్సిఫికేషన్ ఉంది. అంటే థింక్ చేయండి, మనల్ని ఎందుకు ట్రాప్ చేస్తున్నారు, ఎలా ట్రాప్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. సో ఎవరైతే టెలిగ్రామ్లో లేరో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, పాస్ట్ 3-4 డేస్ అప్డేట్స్ చూడండి, అండ్ మీకు నిజంగా హెల్ప్ అవుతుంది అనుకుంటే అయితే రండి. ఇక్కడ ఎలాంటి కాల్స్ కానీ ఇవ్వబడవు. ఓన్లీ థింగ్ ఈజ్ ప్యూర్ ఎడ్యుకేషన్ షేర్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మీ చిన్న చిన్న పోల్స్ అయితే ఉంటాయి, మీరు పార్టిసిపేట్ చేస్తే సో దట్ మనకి అర్థమవుతుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి, మనము రీటైలర్ సైడ్ ఉన్నామా, మనము నిజంగా ఒక ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ లా థింక్ చేస్తున్నామా అనేది, ఒక ఫర్మ్ లా థింక్ చేస్తున్నామా అనేది మనకు తెలిసిపోతుంది. మీరు ఎప్పుడైతే ఓట్ చేయకుండా ఉంటారో మీకు అర్థం కూడా కాదు. అంటే ఎక్కడైనా సరే యాక్టివ్ పార్టిసిపేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడికి వస్తే మీకు ఇలాంటి వాట్ డు వి కాల్ మల్టిపుల్ థింగ్స్ అయితే ఉంటాయి, మీకు ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. సో సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఈ కోర్స్ కాబట్టి, సో ఇంకొక 1 వీక్ బిజీ ఉంటా. సో దాని తర్వాత కంప్లీట్గా ఫ్రీ అయిన తర్వాత మీకు పర్సనల్గా సెషన్స్ కండక్ట్ చేయడం కానీ, ఆర్ లేదంటే మీకు ఏదైనా హోంవర్క్ ఇచ్చి వాట్సాప్ త్రూ షేర్ చేయమని చెప్పి మళ్ళీ రెస్పాండ్ అవ్వడం కానీ, ఇలాంటి యాక్టివిటీస్ అయితే ఉంటాయి. సో టెలిగ్రామ్కి రండి, కంప్లీట్గా దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను షేర్ చేస్తానే ఉంటాను. సో యా, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టెలిగ్రామ్. అండ్ ఇక్కడ మనకైతే ఒక 13 మెంబర్స్ బేరిష్ అయితే కాదు, బట్ యాజ్ పర్ ద డేటా యాజ్ పర్ ద డేటా నిజంగా బేరిష్ ఉన్నదా అంటే ఎస్. ఎవరైతే లెట్ మీ ఓపెన్ దిస్ థింగ్, పెన్ టూల్ ఓపెన్ చేస్తాను. జస్ట్ సెకండ్, ఒకసారి మీరు ఫార్వర్డ్ బటన్ క్లిక్ చేసినా కూడా పర్లేదు. యా, సో ఇక్కడ క్లయింట్స్ ఇక్కడ డేటా కనబడడానికి పర్ఫెక్ట్గా బుల్లిష్ కనిపిస్తుంది. ఈ క్లయింట్స్ డేటా బుల్లిష్ కనిపిస్తుంది, బట్ నిజంగా వీళ్ళు బుల్లిష్గా లేరు. వీళ్ళు పర్ఫెక్ట్గా బుల్లిష్ ఉన్నారు. సో ఈ డేటాతో ఇది ఈక్వల్ పర్సనల్గా. యా, సో వీళ్ళు ఇంటర్నల్ పొజిషన్స్ చూసినా, వీళ్ళు ఏం చూసినా వీళ్ళు బుల్లిష్ ఉన్నారు. సో ఇక్కడ ట్రాప్ అయినారో కూడా చెప్తాను నేను. సో ఎఫ్ఐఎస్ వచ్చేసరికి ఇక్కడ కంప్లీట్గా వీళ్ళు నిజంగా బేరిష్ ఉన్నారు. అండ్ వీళ్ళ ఇంటర్నల్ స్ట్రాటజీస్ కానీ వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ చూసినా కూడా వీళ్ళు బేరిష్ ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళు ఇంట్రెస్టింగ్గా ఎక్కువ బేరిష్ లేరు, ఇక్కడ కనిపించట్లేదు బేసిక్గా డేటాలో, బట్ వీళ్ళు బేరిష్ ఉన్నారు. అండ్ ఎందుకు అంటే వీళ్ళకి మల్టిపుల్ సెగ్మెంట్స్ ఉంటాయి, ఈక్విటీ సెగ్మెంట్ కావచ్చు, తర్వాత స్టాక్ ఆప్షన్స్లో కూడా కావచ్చు. వీళ్ళు ఎక్కడో చోట వీళ్ళ స్ట్రెంగ్త్ని యాడ్ చేసి మనల్ని బ్లఫ్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్గా బేరిష్ ఉండే. డేటా అయితే పోయింది ఎన్ఎస్సి నుంచి, సో ఎక్కువ టైం లాగిన్ అయి ఉంటే డేటా అనేది ఉండదు. అండ్ ఈవెన్ ప్రొపరేటరీస్ కూడా బేరిష్ ఉన్నారు. అండ్ వీళ్ళు నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఎవరైతే ఎఫ్ఐఐస్ ఉన్నారో వాళ్ళకంటే అగ్రెసివ్ డేటా అయితే కనబడుతుంది బేరిష్ సైడ్. సో యా, సో ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే, క్లయింట్స్ బుల్లిష్ ఉన్నారు, ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు, అండ్ ప్రొపరేటరీ కూడా బేరిష్ ఉన్నారు. సో ఈ డేటాని మీకు అనలైజ్ చేసి చెప్పడానికి ట్రై చేస్తా. సో మండే రోజు నేను మీకు ఒక మెసేజ్ పెట్టా టెలిగ్రామ్లో, చూడండి మీకు ఐడియా వస్తుంది. ఈక్విటీ ఆపర్చునిటీ, యా, సో ఇక్కడ చూడండి, దీని తర్వాత ఏం జరిగింది, మనం డిస్కస్ చేసుకున్న లెవెల్ ఏంటి. అండ్ లక్కీలీ మనతో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లెవెల్స్ అయితే ఫాలో అయినారో వాళ్ళు ఎవ్వరు కూడా ఈ ట్రాప్లో అయితే లేరు.
అనుకుంటున్నాను నేను పర్సనల్గా. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్ యా. సో పర్ఫెక్ట్ రివర్సల్ ఫ్రమ్ ద మెన్షన్ జోన్ అండ్ రీటైలర్స్ గెట్ ట్రాప్డ్ అగైన్ బికాస్ అందరు ఏమనుకుంటారంటే ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఆర్ ఒక 1 hour టైం ఫ్రేమ్లో ఈ కాషియస్ జోన్ పైకి వెళ్ళగానే ఇది ఫాలో అప్ అనుకుంటారు. బట్ ఈవినింగ్ స్టార్కి ఏం కావాలి? ఒక న్యూట్రల్ క్యాండిల్ కావాలి. దిస్ ఇస్ న్యూట్రల్ క్యాండిల్. దాని తర్వాత బేరిష్ అయింది 1 hourలో. ఇది ఒక కాషియస్ జోన్ అంటే ఒక మెయిన్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ నుంచి ఒక రెసిస్టెన్స్ ఉన్నప్పుడు దాన్ని బ్రేక్అవుట్ అవ్వగానే మనం ట్రేడ్ చేయకూడదు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఓన్లీ ఎప్పుడు ట్రేడ్ చేస్తామంటే నేను చెప్తా చూడండి, రీటెస్ట్లోనే ట్రేడ్ చేయగలగాలి. ఓకే. సో ఇప్పుడు ప్రైస్ ఏమైంది? ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో ఒక మేజర్గా ఈ హర్డిల్ అనేది దాటేసింది కాబట్టి ఇంకా పైకి వెళ్తుంది అని చెప్పి అందరూ ఎంటర్ అవుతారు. ఈ టైంలో ఎవరు యాక్టివ్ అవుతారంటే ఇక్కడ నుంచి ఈ ర్యాలీ అంతా ఎవరైతే పార్టిసిపేట్ చేసిర్రో, అంటే ఎవరైతే ఈవెన్ రిటైలర్స్ కూడా కొంతమంది ఉంటారు, ఎందుకంటే ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళు ఎవరైతే ఈవెన్ మన పివైటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఎవరైతే పార్టిసిపేట్ చేసిర్రో వీళ్ళందరూ యాక్టివ్ అవుతారు. వీళ్ళందరూ యాక్టివ్ అయ్యాక ఏమవుతుంది? ప్రైస్ సడన్ గా మీరు మీరు పిక్ గా చూస్తే 1 hourలో ఎంత పిక్ వచ్చిందో చూడండి. అండ్ దీని స్ట్రెంగ్త్ ఎంత ఉందో కూడా చూడండి. సో ఈ క్యాండిల్ కి 100 అంటే ఒక 0.5% అంటే ఇమాజిన్ 128 పాయింట్స్, 130 పాయింట్స్ అంటే స్ట్రెంగ్త్ ఒక 1 hourలో పడింది. ఈవెన్ 15 మినిట్స్ లో చూసుకున్నా కూడా జస్ట్ 3 క్యాండిల్స్ లో ఇంత ఇంత స్ట్రెంగ్త్ వచ్చింది. సో ఇక్కడ రీటైలర్స్ అందరు యాక్టివ్ అవుతారు. వాళ్ళు ఏమవుతుంది? మళ్ళీ దీని కింద ఎక్కడో స్టాప్ లాట్స్ అని ట్రిగ్గర్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది? ట్రిగ్గర్ అవగానే మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఇది మొన్న జరిగింది. రేపు ఏం జరగబోతుందో ఒకసారి క్లియర్ గా చూద్దాం. యాజ్ పర్ ఎలియట్ వేవ్ థియరీ, జనరల్ గా ఎలియట్ వేవ్ ఏం చేస్తుంది అంటే, సో మీకు ఒక డ్రా చేస్తా. ఎవరైతే ఎలియట్ వేవ్ థియరీ కన్ఫ్యూజన్ ఉంటారో అసలు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఎలియట్ వేవ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది బేసిక్గా. అంటే ఇది ఒక కంప్లీట్ మాస్ సైకాలజీ. ఇప్పుడు మనము టెలిగ్రామ్లో జస్ట్ మనం ఒక 18 ఓట్స్లోనే మనం 19 ఓట్స్లో బుల్లిష్ అనేది 9 ఓట్స్ అండ్ సైడ్ వేస్ అనేది 5 ఓట్స్, అంటే 14 మెంబర్స్ ఇలా ఉన్నాం మనమే. ఇది ఏంటంటే మాస్ సైకాలజీ అన్నమాట. సో ఈ మాస్ సైకాలజీలో ఎవరు ట్రాప్ అవుతారంటే ఎవరైతే వాళ్ళ హోంవర్క్ లేదో, ఎవరైతే ఫోమోతో ట్రేడ్ చేస్తూ ఏదో ఫియర్ కానీ గ్రీడీతో కానీ చేస్తుంటారో వీళ్ళందరూ అవుతారు. లేదా ఒక పర్ఫెక్ట్ సెటప్ చేసుకొని పెట్టుకొని పర్ఫెక్ట్గా స్టాప్ లాస్ తీసుకునే వాళ్ళని ఎప్పుడైనా అప్రిషియేట్ చేయొచ్చు, బికాజ్ వాళ్ళు వాళ్ళ క్యాపిటల్ని సెక్యూర్ చేసుకుంటున్నారు కాబట్టి. సో ఇది ఒక జోన్. సో ఇక్కడ నుంచి ఇదే ఎందుకు జరగాలి అంటే డేటా ఇప్పుడు ఏముంది మనకి? ప్రొపరేటరీ బేరిష్ ఉన్నారు, ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు. సో ఇక్కడ నుంచి మనకి హై ప్రాబిలిటీ సినారియో ఏంటో థింక్ చేద్దాం. సో ఇప్పుడు ఎలియట్ వేవ్ ఉంది. ఎలియట్ వేవ్ లో ఏమైంది మనకి? చూడండి, మీరు ప్రాపర్ గా అబ్జర్వ్ చేయండి, ఆర్ఎస్ఐ కానీ ఎంఐసిడి కానీ. సో ఈ లెవెల్కి వెళ్ళింది. ఈ లెవెల్ తర్వాత ఏమవుతుంది మనకి? ఆటోమేటిక్ గా ప్రైస్ అనేది, అంటే ఎవరైతే బుల్స్ ఉన్నారో వాళ్ళ స్ట్రెంగ్త్ అయిపోతుంది చూడండి. అండ్ ఇక్కడ ఏం జరిగింది? ఒక హయ్యర్ హై వచ్చిందా? మళ్ళీ లేదు, ఇక్కడ నుంచే రివర్సల్ పాయింట్ అయితే స్టార్ట్ అయింది. సో మండే రోజు ఏం జరగచ్చు అంటే యాజ్ పర్ ఎలియట్ థియరీ జనరల్ గా ఒక కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది ఎలాంటి కరెక్షన్ ఎలా ఉంటుంది? పర్ఫెక్ట్ గా లెవెల్ చెప్పొచ్చా అంటే ఇక్కడ ఎవరు చెప్పలేరు, బికాస్ ఆ రోజు జరిగే ప్రైస్ యాక్షన్ ని బట్టి ఏబిసి ఇలా ఉండొచ్చు, ఓకే, ఆర్ ఏబిసి అనేది ఇలా కూడా జరగవచ్చు, ఈ వేలో కూడా జరగవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఒక హిడెన్ డైవర్జెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఈ రేంజ్లో అంటే ఇది కావచ్చు. ఇది ఎలా క్యాల్కులేట్ చేస్తాము అంటే మనము సపోజ్ మండే రోజు ఏదో గుడ్ న్యూస్ ఓపెన్ అయింది అనుకుందాం. మండే రోజు ఏదో గుడ్ న్యూస్ వచ్చింది, ఏదో జరిగింది అనుకున్నాము. ప్రైస్ ఏమైతుంది? సో ఈ లెవెల్లో ఏ అనేది ఫినిష్ అయిపోతే ప్రైస్ ఈ లెవెల్ వరకు వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏ ఈక్వల్ టు బి అనేది ఏ ఈక్వల్ టు సి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఆర్ సి 1.28 ఆ రేంజ్ లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఫిబనాచి లెవెల్ ని డ్రా చేసి అయితే పర్ఫెక్ట్ గా తెలుసుకోవచ్చు. ఓకే. సో ఈ లెవెల్స్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఫేక్ బ్రేక్ డౌన్ చేసినా కూడా మళ్ళీ ప్రైస్ అయితే కిందికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆర్ నిజంగా బుల్లిష్ వెళ్ళాలనుకుంటే ఏం జరగాలి? మళ్ళీ ఒక కన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ పైకి అయితే వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏం చెప్తుంది మనకి? ట్రెండ్ అనేది ఇంత లెవెల్లో ఇంత డిసైసివ్ గా వెళ్ళినప్పుడు నాకు తెలిసి మండే ఎక్స్పైరీ అనుకుంటా, ఈవెన్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. సో ఒకసారి నేను చెక్ చేయాలి. అండ్ యా, సో మండే రోజు ఎక్స్పైరీ అయినప్పుడు వీళ్ళందరూ ఏం చేసి ఉంటారు? వాళ్ళు మనలాగా ఈ క్యాండిల్లో ఎంటర్ అయ్యి ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అయ్యి ఈ క్యాండిల్లో ఎంటర్ అయ్యి ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అయ్యి ఇలా ఉండరు. వాళ్ళు ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉంటారో, ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు మోని క్యాప్చర్ చేస్తారు ఇలా.
వాళ్ళు ఇంట్రాడే కోసమో, ఒక్క రోజు కోసమో, 1 అవర్ కోసమో ఎప్పుడు హోల్డ్ చేయరు. వాళ్ళు ఎందుకు మనీ లూజ్ అవ్వరు అంటే వాళ్ళు ఓన్లీ డేటాతోనే పనిచేస్తారనమాట. సో, నిజంగా ఈ డీటెయిల్స్ అన్నీ మీకు తెలుసుకోవాలనుకుంటే మాత్రం హోమ్ వర్క్ అయితే చేయండి. పర్ఫెక్ట్‌గా ఆర్&డి అయితే చేయండి. ఇంతకుముందు నేను నేర్చుకునే టైంలో ఇన్ని సినారియోస్ ఇన్ని సోర్సెస్ అయితే లేవు. ఇప్పుడు మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి. సో, ఏ ఈక్వల్ టు సి ఆర్ ఏ ఈక్వల్ టు ప్లస్ 1.28 అలా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎలియట్ వేవ్ ప్రకారం. అండ్ అక్కడ ఏమవుతది అంటే మీకు మళ్ళీ చెప్తాను ఎవరైనా సపోజ్ ప్రైస్ ఇలా వచ్చిందనుకోండి. ఈ లెవెల్ తర్వాత మీరు బేరిష్ ఉండకండి. బికాజ్ మాస్ సైకాలజీ అంటే ఏదైతే ఫిఫ్త్ వేవ్ ఉంటదో అది యుఫోరియాతో పైకెళ్తది. అంటే ఈ ట్రెండ్ ఎవరైతే మిస్ అయినామో ఇది చాలా వ్యాలిడ్. కంప్లీట్ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో, ఈ ర్యాలీ అంతా మిస్ అయినాం కదా అని చెప్పి మళ్ళీ ఏం చేస్తారంటే ఈవెన్ సో మాస్ సైకాలజీ అంటే ఇది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని లాక్స్ ఆఫ్ పీపుల్, క్రోర్స్ ఆఫ్ పీపుల్ ట్రేడ్ చేస్తారు కాబట్టి వాళ్ళందరూ మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మళ్ళీ దీని ఒక మూవ్‌నయితే తీసుకెళ్తారు ఇలా. ఇది ఎలియట్ వేవ్ ప్రకారం. ఇది జరుగుతదా? జరగదా? అనేది సెకండరీ. ఎలియట్ వేవ్‌లో ఏదుందో నేను అది చెప్తున్నాను. ఇప్పటివరకి మనం ఈ 1 ½ మంత్‌లో ఏదైతే చెప్తున్నామో అది ఫెయిల్ అయిన సందర్భాలనేది వెరీ లెస్ అన్నమాట. వేళ్ళ మీద కూడా లెక్క పెట్టొచ్చు ఆర్ లేవు కూడా అనుకుంటా. బికాజ్ మనకి లో ప్రాబబిలిటీ సినారియోస్ కూడా ఉంటాయి. లో ప్రాబబిలిటీ సినారియోలో హై రివార్డ్ ఇచ్చిన డేస్ ఉన్నాయి తప్పితే అనాలిసిస్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. సో, యాహ్! సో, ఈ లెవెల్స్ తర్వాత మీరు బేరిష్ ఉండడానికి ట్రై చేయకండి. ఇన్ కేస్ మీరు బేరిష్ చేసిన ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోండి. ఇన్ కేస్ వెంటనే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రివర్స్ అవుతున్నా కూడా స్టాప్ లాస్ అయితే తీసుకోండి. సో, ఇది పర్ఫెక్ట్‌గా చెప్తున్నా నేను. అండ్ యాహ్! సో, మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఇంతకుముందు ఏదైనా ఫాలో అవుతున్నా, మీకు ఒక సెటప్ ఉన్నా కదా! నేను ఎలా చెప్తున్నానో ఒక ప్రైస్ యాక్షన్‌కి అడిషనల్ కన్విక్షన్ కోసం ఏమేమి యూజ్ చేస్తున్నానో తెలుసుకోండి. నేను పక్కా డౌ థియరీ ఫాలో అవుతాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎలిట్ వేవ్స్ చూస్తాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ డేటా బ్రేక్ డౌన్ కూడా చేసి చూస్తాను. అంటే నేను మల్టిపుల్ థింగ్స్‌ని ఏదైతే ఇంపార్టెంట్, ఏదైతే అవసరమో దాన్ని ఫాలో అయ్యి చూస్తాను నేను. సో, నాకిక్కడ డౌ థియరీ ఏమైంది 15 మినిట్స్‌లో వయలేట్ అయింది. అంటే దీనిపైన క్లోజ్ అవ్వలేదు. కాబట్టి ఇన్ కేస్ క్లోజ్ అయినా మళ్ళీ కన్ఫర్మేషన్ వస్తే బుల్లిష్ ఎళ్తా కావచ్చు. కాబట్టి రేపు ఎళ్ళను కావచ్చు. ఓకే. సో, ఇది పక్కాగా కన్సిడర్ చేసుకొని పెట్టండి. అండ్ ఇక్కడ ఎవరు ట్రాప్ అయినారో చూడండి. సో, ఏబీసీ ఈ లెవెల్స్ వరకైతే. ఇప్పుడు మనకి హై ప్రాబబిలిటీ సినారియో ఏంటి? హై ప్రాబబిలిటీ సినారియో ఏంటి అంటే ప్రైస్ మళ్ళీ ఈ లెవెల్ నుంచి ఇక్కడే ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ ఆర్ ఈ లెవెల్‌లో కన్ఫర్మేషన్ కిందికి వస్తూ ఉంటే 1:2, 1:3 క్విక్‌గా బుక్ చేసుకోవడానికైతే చూడండి. సో, మీకు అర్థమవుతది. అండ్ యాహ్! సో, ఆర్ఎస్ఐలో బేరిష్ డైవర్జెన్స్ ఉంది. ఎంఎస్సిడిలో బేరిష్ డైవర్జెన్స్ ఉంది. అండ్ మనకి ఎలియట్ వేవ్ థియరీ ప్రకారం ఒక ఏబీసీ కరెక్షన్ ఉందని చెప్తోంది. అండ్ డౌ థియరీ వయలేషన్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ డేటాలో కూడా చెప్తున్నాయి. అంటే మనకు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే 4-6 పాయింట్స్ ఉన్నాయి వాలిడ్ పాయింట్స్. సో, దానికోసం బేరిష్ ట్రేడ్‌కి నేను మూవ్ అవుతున్నా. సో, ఇక్కడ ఎవరైతే టెలిగ్రామ్‌లో మీరెవరైతే అనాలిసిస్ చెప్పినారో, అంటే మీ వ్యూ షేర్ చేసినారో మీరెవరు రాంగ్ కాదు. ఎందుకంటే మీరు టైం పాస్‌కి పెట్టినా కూడా మనం ఏం చేయలేం. కానీ మీరు డేటాని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రైస్ యాక్షన్‌లో ఎలా ఉంటది. సో, ఎప్పుడైనా సరే హైయర్ హైస్ చేసుకుంటానే వెళ్తది. కానీ ఒక లోవర్ హై ఫార్మ్ అయినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ ఇందులో ఎవరైతే పీవైటీ ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంట్రాడే ప్లేయర్స్. నేను చెక్ చేసిన ఇంతకుముందు పోల్స్‌లో కూడా. సో, అలాంటప్పుడు మీరు ఒకటే స్క్రిప్ట్ పైన ఉన్నారు. దీన్ని పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఇదొక వే. ఇప్పుడు ప్రైస్ ఎక్కడి వరకి వస్తది అంటే, ఇన్ కేస్ మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. సపోజ్ ప్రైస్ ఈ లెవెల్ వరకు వెళ్ళిందనుకుందాం. సో, అప్పుడు ఎక్కడి వరకు వస్తదో చూద్దాం. ఒక ఛాన్స్ మీకు నేను సపోజ్ ఇక్కడి వరకెళ్తే ప్రైస్ ఇక్కడి వరకి వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ థింగ్ 1.272 అంటే ఈ లెవెల్‌కి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఈ లెవెల్‌కి వచ్చే ఛాన్స్ ఉంది. సో, ప్రైస్ అనేది అక్కడ క్లోజ్ అవ్వకుండా ఇక్కడ నుంచే రిటర్న్ వచ్చిందనుకోండి ఆల్‌మోస్ట్ ఇంకొక హై చేయకుండా వచ్చిందనుకోండి. అదెలా చేస్తామో చూద్దాం. సో, నేను ట్రెండ్ ఇది చూస్తాను బేసిక్‌గా. వాట్ డు వి కాల్ ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి. ఫిబ్ ఎక్స్‌టెన్షన్. సో, ఇదొకటి. ఇదే లెవెల్‌లో ఓపెన్ అయినప్పుడు ఏ ఈక్వల్ టు సి 1 అవ్వాలంటే ఇదొక హెల్తీ కరెక్షన్. ఏ ఈక్వల్ టు సి అవ్వాలంటే
25,590 అనేది ఒక లెవెల్. నెక్స్ట్ 1:2.72 అలా అవ్వాలంటే 25,448 అని 25,548 అనేది ఇంకొక లెవెల్. 1:1.68 ఈ లెవెల్ రావాలి అంటే 25,500 అనేది మళ్ళీ ఒక స్ట్రాంగ్ లెవెల్. సో ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి, మార్క్ చేసుకోండి. అండ్ ఎక్కడైతే పర్ఫెక్ట్గా రివర్సల్ అవుతుందో ఆర్ మీరు ఏదైనా మైనర్ ఈఎంఎస్ ఫాలో అవుతుంటే ఆ థంబ్ రూల్ ఒకటి పెట్టుకొని ఎగ్జిట్ అవ్వండి. సో ఇవి మండే కోసం మనం ప్రిపేర్ అయిన అనాలిసిస్. మండే కోసం మన కంప్లీట్ మల్టిపుల్ సినారియోస్తో మనం ప్లాట్ చేసుకున్న లెవెల్స్. సో నేనేం చేసినాను, అన్నిటి నుంచి ఒక యావరేజ్ తీసుకొని సో ఈ లెవెల్ అయితే పెట్టినాను. అండ్ ఇది హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి వస్తున్న ఒక సపోర్ట్. ఇది కనుక బ్రేక్ డౌన్ అయితే ఈ లెవెల్ వరకు ఆర్ ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ ప్రైస్ అయితే పైకి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఎలియట్ వేవ్ థియరీ ప్రకారం సో ఒక కంటిన్యూషన్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ సో ఒక కంటిన్యూషన్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో ట్రెండ్ అనేది ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎవరైతే మార్క్ చేసినారో, బుల్లిష్ అని మార్క్ చేసినారో, సైడ్ వేస్ అని మార్క్ చేసినారో, వీళ్ళు ఏంటంటే హయ్యర్ టైం ఫ్రేమ్ లో ప్రైస్ పైకి వెళ్తుంది కదా, వెళ్తుంది పర్ఫెక్ట్, అందుకని బుల్లిష్ చేసి ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు పైకి వెళ్తా ఉంటే స్ట్రెంగ్త్ కావాలి కదా, వాళ్ళకి ఫ్యూయల్ కావాలి కదా. సో అప్పుడు ఏం చేస్తారు, లిక్విడిటీ కోసం బేరిష్ ట్రేడ్స్ యాక్టివ్ చేస్తారనమాట. సో అలాంటి ట్రాప్ లోనే మనం పడి మన క్యాపిటల్ లూజ్ అవుతూ ఉంటాం. సో గైస్ ప్లీజ్ యాక్టివ్గా ఉండండి, ఏం జరుగుతుందో తెలుసుకోండి. మీకు ఒక సెటప్ ఉంటే దానికి అడిషనల్ కన్విక్షన్ యాడ్ చేసుకోవడానికి ఇంకొక 2-3 పాయింట్స్ని యాడ్ హోంవర్క్ చేయండి. సో ఇది మండే కోసం మనం డిజైన్ చేస్తున్న అనలైజ్ చేస్తున్న లెవెల్స్ అన్ని. సో నెక్స్ట్ మీడియం ప్రాబిలిటీ ఏంటంటే బ్రేక్ డౌన్ అంటే గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్స్కి వస్తూ ఉంటే ఇది ఒక మీడియం ప్రాబిలిటీ ఆర్ 70% ఆఫ్ క్వాంటిటీని రెగ్యులర్గా డిప్లాయ్ చేయొచ్చు టిల్ దీస్ లెవెల్స్ ఏవైతే మార్క్ చేస్తున్నామో ఫిబొనాచి లెవెల్స్. అండ్ దీనిపైకి వెళ్తుంటే మాత్రం నేను ఈ లెవెల్ దాటితే, సపోజ్ ఈ లెవెల్ దాటి పైకి వెళ్తుంటే అయితే ఒక కన్ఫర్మేషన్ లేనిది, ఇక్కడ ఏదైతే మీకు చెప్పినో 1 అవర్లో కన్ఫర్మేషన్, ఈ కన్ఫర్మేషన్ లెవెల్ లేనిది మాత్రం ట్రేడ్ అయితే చేయండి. బికాస్ ఇన్ కేస్ రేపే చేస్తానా అంటే పర్సనల్గా నేనైతే ప్రిఫర్ చేయను. బికాస్ నాకు డేటా చెప్తుంది, ఇందాక డిస్కస్ చేసిన 6 పాయింట్స్ నాకు ఒక బేరిష్ మూవ్ని చెప్తున్నాయి. ఏ లెవెల్ వరకు 25,500కి 50 పాయింట్స్ అటు కానీ ఇటు కానీ ఆ లెవెల్ వరకు. సో నేను ట్రెండ్ని స్విచ్ అవ్వట్లేదు, ఒక కరెక్షన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ట్రెండ్ స్విచ్ అవ్వట్లేదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ట్రెండ్ స్విచ్ అవ్వట్లేదు, ఒక మైనర్ కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి ఈ లెవెల్స్ వరకు నేను చూస్తాను. సో యా, దిస్ ఈస్ మై వ్యూ ఫర్ మండే. అండ్ మీరెవరు కూడా మీ ఎగ్జిస్టింగ్ సెటప్ని మిస్ చేసుకోవాల్సిన పని లేదు. మీ ఎగ్జిస్టింగ్ సెటప్స్ అన్ని వదిలేసి రమ్మని చెప్పాను. ఇఫ్ యూఆర్ ఇన్ ప్రాఫిట్స్, ఇఫ్ యూఆర్ ఇన్ లాసెస్, ఈ అనాలిసిస్ని పక్క వాడుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీ వ్యూకి మ్యాచ్ అవుతేనే వాడండి. అదర్వైజ్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి చూస్తుంటే మాత్రం ఒక 1 మంత్ ఈ అనాలిసిస్ చూడండి, ఆర్ ఎగ్జిస్టింగ్ వన్ మంత్ వీడియోస్ వెళ్ళి చూడండి. సో దట్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అంటే ఏ లెవెల్స్ ఎందుకు చెప్తున్నాం, ఎందుకు ప్రాబబిలిటీస్ మాట్లాడుతున్నాం అనేది మీకు అర్థమవుతుంది. ఈ 1 మంత్ వెయిట్ చేసే కంటే మీరు పాస్ట్ 1 మంత్ వీడియోస్ని ఒక వన్ డేలో చూడొచ్చు. 1 డేలో చూసి ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేస్తూ ఏ రోజు ఎంత వర్క్ అయింది, ఏ లెవెల్స్ వర్క్ అయినాయి, ఎందుకు వర్క్ అయినాయి. సో మీరు అలాంటి సినారియో హోంవర్క్ ఎలాగో వీకెండ్, రేపు కూడా వీకెండ్, దివాళీ హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. బట్ దిస్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ కూడా అక్కడ ట్రాప్ అవుతారు కాబట్టి చెప్తున్నాను. సో ఎగ్జిస్టింగ్ వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఎప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ థంబ్నెయిల్స్ కానీ బైసెల్ సిగ్నల్స్ కానీ ఇలాంటివి ఎంకరేజ్ అయితే చెయ్యం. సో ఓన్లీ ఇంతే ఓల్డ్ స్కూల్ టైపే ఉంటుంది, దేన్ని ఎగ్జాగరేట్ చేయం, ఓన్లీ ప్యూర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు నేర్చుకోవాలనుకుంటే మాత్రం వాట్సాప్లో పింగ్ చేయండి. సో మీకు నామినల్ ఫీ ఎలా ఉంటుంది, ఆ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఏ కోర్సెస్ ఉన్నాయి, మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, మీ మీ ఎక్స్పర్టైజ్ లెవెల్ ఏంటి, అవన్నీ డిఫైన్ చేసి మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, సో యా, ఎవరైతే టెలిగ్రామ్లో లేరో టెలిగ్రామ్లోకి అయితే రండి. సో మీకు యూస్ఫుల్ అయ్యే ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. అండ్ స్లోగా అంటే నాకు ఈ కోర్స్ది ఒకటి అయిపోతే మా టీంకి నెక్స్ట్ ఏంటంటే మీకు ఇన్స్టాగ్రామ్లో ఎడ్యుకేషన్ వీడియోస్ షేర్ చేయడం, కంప్లీట్గా ఇలాంటి వాటిపైనే ఫోకస్ ఉంటుంది. సో యా,
అండ్ ఈ ఇన్ఫర్మేషన్, ఈ ఎఫర్ట్స్ మీకు యూజ్ అవుతున్నాయి అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీ ట్రేడింగ్ కమ్యూనిటీలో షేర్ చేయండి. ఫాలో అవ్వమని చెప్పండి. ఓన్లీ యూజ్ అవుతేనే. అండ్ ఎవరైతే కన్‌ఫ్యూజ్ అవుతున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. స్లోగా అడాప్ట్ చేసుకుంటారు మీరే. ఏదైనా సరే కొత్త విషయం వచ్చినప్పుడు ఇలానే ఉంటది. అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్, మన తెలుగు ట్రేడర్స్ అంటే సౌత్ రీజియన్‌లో ఎస్పెషల్లీ మన ఏపీ, తెలంగాణ ఎందుకు లాస్ అవుతున్నారో అర్థం చేసుకోండి. మనకొక పర్ఫెక్ట్ కమ్యూనిటీ అనేది లేదు. మనల్ని నిజంగా ఎడ్యుకేట్ చేసేవాళ్ళు లేరు బేసిక్‌గా. అంటే ఎవరైతే మనం ర్యాండమ్‌గా ట్రేడ్ చేస్తా ఉంటాం. ఒకరోజు ప్రాఫిట్ వస్తది, ఒక రోజు లాస్ వస్తది. ట్రేడింగ్ అంటే ఇంతే అనే ఫీలింగ్‌లలో ఉంటాం. బట్ ఎప్పుడైనా సరే మనకొక ప్రాపర్ సెటప్ ఉండి దాన్ని మనం ఫాలో అవుతే మాత్రం రియల్‌గా మనం గూడా ఒక గ్రోత్ అనేది క్రియేట్ చేయొచ్చు మన ఏరియా నుంచి గూడా. సో, అర్థం జేసుకోండి. అదే వేలో ట్రేడ్ చేయండి. నచ్చితే వేరే వాళ్ళకి గూడా సబ్స్క్రైబ్ చేసుకోమని జెప్పండి. యాహ్! రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. టేక్ కేర్.